మధుసూదన్ రావు గారు నాకు చాలా దగ్గర మనిషి. డైరెక్టర్ గారే కాకుండా కూడా మాకు బంధుత్వం కూడా ఉంది. ఒక అద్భుతమైన డైరెక్టర్. దాదాపు నా కెరియర్లో ఎక్కువ పిక్చర్ నన్ను డైరెక్ట్ చేసింది మధుసూదన్ రావు గారే. బంధువుగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదుగుతుంది నేను. మరి మా కంపెనీలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, తర్వాత డైరెక్టర్గా పనిచేశారు. మా కంపెనీకి చాలా ముఖ్యంగా జగపతికి మాకు ఆయన పనిచేసిన పిక్చర్లన్నిటికీ, నేను పనిచేసిన పిక్చర్లన్నిటికీ కూడా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని మాకు పేరుంది. ఆయన పేరు విక్టరీ అని విజయప్రదంగా పోవడం మూలంగా ఆ పేరు వచ్చింది ఆయన. ఆ పేరు తగ్గించుకున్నారు చక్కగా. నాకంటే ఒక సంవత్సరం పెద్ద. డైరెక్టర్గా ఎన్నో విజయవంతమైన పిక్చర్లు తీయడమే కాకుండా యాక్టర్స్ని తీర్చిదిద్దడంలో చాలా దిట్ట మధుసూదన్ రావు గారు. అందుకే నాగార్జున్ని ఫస్ట్ సినిమాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఆయన డైరెక్టర్గా పెట్టుకున్నాను, నేను ప్రత్యేకంగా పెట్టుకున్నాను. ఏ లోపాలున్నా తీర్చిదిద్ది అద్భుతమైన డైరెక్టర్, యాక్ట్ చేసి చూపించే డైరెక్టర్. ఆయన ప్రజానాట్య మండలి నాటకాల్లో బాగా యాక్ట్ చేసేవారు కాబట్టి యాక్టింగ్ కూడా బాగా తెలిసిన మనిషి. డ్రామాటిక్ సీన్స్ తీయడంలో అద్భుతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇండస్ట్రీకి పెద్ద లోటు. అయినా కూడా పాపం చాలా కాలంగా అవస్థపడుతున్నారు. నా దృష్టిలో ఆయనకి చాలా మంచి విముక్తి కలిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఎక్కువగా బాధపడ్డమే. చేత ఒక విజయవంతమైన డైరెక్టర్ని పోగొట్టుకున్నాం. నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలా అందరినీ చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అందరినీ, స్నేహితులందరినీ పోగొట్టుకుని ఒంటరివాడిని అయిపోతున్నాననే బాధ ఎప్పుడు నాకు. అయినా తప్పదు, వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ బ్రతకడం, వీలున్నంత వరకు మంచి పనులు చేయడం, చెడు పనులు చేయకుండా ఉండడం మనం చేయవలసిన పని ఇదే. అటువంటి మంచి అభ్యుదయ భావాలు గల వ్యక్తి మళ్ళీ మళ్ళీ దొరకడం చాలా కష్టం. అభ్యుదమైన భావాలు ఉండడం, అట్ ది సేమ్ టైం మంచి డైరెక్టర్గా ఉండడం ఒక రేర్ కాంబినేషన్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాం.